కొన్నాళ్లుగా ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య నెలకొన్న వివాదం పార్టీ పరువు తీస్తున్న నేపథ్యంలో పలుమార్లు చంద్రబాబు నాయుడు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయినా సరే వారి వైఖరిలో మార్పు రాకపోవడం పార్టీకి తలనొప్పిగా మారింది. చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీని పట్టించుకోవడం లేదని, ప్రజల్లో ఉండడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. రాజకీయంగా ఇది వైసీపీకి బలం చేకూర్చే అంశమని అధిష్టానం ఆవేదన వ్యక్తం చేస్తున్నా సరే నేతల వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. చాలా మంది ఎమ్మెల్యేలు కూటమి పార్టీల నాయకులతో కలిసి పనిచేయడం లేదనే విమర్శలు భారీగా వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లా పరిధిలోని పార్లమెంట్లలో ఇదే పరిస్థితి నెలకొంది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా నేతల వ్యవహార శైలిపై కేబినెట్ సబ్ కమిటీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో కొత్త నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలనే అభిప్రాయాలు వినపడిన నేపథ్యంలో చంద్రబాబు ఆసక్తికర కామెంట్ చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యవహారం తాను చూసుకుంటానని, నాయకుల వ్యవహార శైలిని కూడా గాడిలో పెట్టే బాధ్యత తనదే అన్నారు. ఎమ్మెల్యేలు ఇదే విధంగా ఉంటే పరిస్థితి మరో రకంగా ఉంటుందని చంద్రబాబు హెచ్చరించినట్లు సమాచారం. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారని, తాను చెప్పినా సరే లెక్క లేకుండా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కూటమిలో ఎమ్మెల్యేలు చీలిక కూడా తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తున్నట్లు చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. తాను ఏంటో త్వరలోనే చూస్తారని, పార్టీని, ప్రజలను విస్మరించే వారికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ విధంగా ఇస్తామని చంద్రబాబు హెచ్చరించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలకు చేసిన హెచ్చరికలు ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి పాత చంద్రబాబును చూస్తారని అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే వార్నింగ్ ఇచ్చారు. అయినా సరే నేతలు మారకపోవడంతో చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ వార్నింగ్ ఉమ్మడి కృష్ణా నేతలకే కాకుండా మిగిలిన వారికి కూడా అని నేతలు భావిస్తున్నారు.